బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతోంది. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు బంధువుల నివాసాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. మహేందర్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడిని చూసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఐటీ అధికారులు అడ్డుకోగా మంత్రి మల్లారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. కుమారుడు అస్వస్థగా ఉందని తెలిసి ఆసుపత్రికి వెళ్తున్నట్టు తెలిపారు. ఇది రాజకీయ కక్షేనంటూ మల్లారెడ్డి తెలిపారు. తన కుమారుడిని ఐటీ అధికారులు వేధించారని, అందుకే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తమను వేధిస్తున్నారని, తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదంటూ మల్లారెడ్డి అన్నారు. తన కొడుకు కూడా ఐటీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పీఎఫ్ సిబ్బందితో తన కుమారుడి ఛాతీపై రాత్రి కొట్టించారని, అందుకే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతోంది. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు బంధువుల నివాసాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. మహేందర్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడిని చూసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఐటీ అధికారులు అడ్డుకోగా మంత్రి మల్లారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. కుమారుడికి అస్వస్థగా ఉందని తెలిసి ఆసుపత్రికి వెళ్తున్నట్టు తెలిపారు. ఇది రాజకీయ కక్షేనంటూ మల్లారెడ్డి అన్నారు. తన కుమారుడిని ఐటీ అధికారులు కూడా వేధించారని, అందుకే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తమను వేధిస్తున్నారని, తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదంటూ మల్లారెడ్డి తెలిపారు. తన కొడుకుని కూడా చూడకుండా ఐటీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పీఎఫ్ సిబ్బందితో తన కుమారుడి ఛాతీపై రాత్రి కొట్టించారని, అందుకే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణలో ఐటీ సోదాల కలకలం కొనసాగుతూనే ఉంది. మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు పలువురు బిజినెస్ మ్యాన్లకు సంబంధించి, అదేవిధంగా పలువురు నేతలకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి కొంత అసతృతలకు గుండెపోటు రావడంతో ఆయనను ఛాతీ నొప్పి, నిన్న రాత్రి సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. సో ఆయన నారాయణ హాస్పిటల్ మహేందర్ చికిత్స పొందుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొడుక్కి కావచ్చు, అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించిన హాస్పిటల్ నిన్న కొంత తోపులాట జరిగిన నేపథ్యంలోనే ఆయనకు ఛాతీలో ప్రెస్ చేసినట్టుగా కావడంతో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చిందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా తమకు జరుగుతున్నటువంటి ఈ విషయానికి సంబంధించి మల్లారెడ్డి మాట్లాడుతూ తన కొడుకును కావాలనే ఐటీ అధికారులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనను వేధించడం కోసం ఇలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారంటూ కూడా మల్లారెడ్డి పెద్ద ఎత్తున పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఛాతీ నొప్పి రావడంతో రాత్రి తనను ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి పలు విషయాలలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులందరిపైన అందరికీ ఐటీ అధికారులు ఇప్పటికీ సోదాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాం. ప్రస్తుతం మహేందర్ రెడ్డి మాత్రం చికిత్స కొనసాగుతూనే ఉంది. కొనసాగుతున్న పరిస్థితుల మేరకు మల్లారెడ్డి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పలువురు నేతలు కూడా ఆసుపత్రికి వెళ్లి పరీక్షించి వస్తున్న పరిస్థితులను మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇంతకుముందే మల్లారెడ్డికి సంబంధించినటువంటి చిన్న కోడలు కూడా అక్కడికి వెళ్లి ఆడికి వెళ్ళడం జరిగింది. ఆడికి వెళ్లి ఆయనని చూడడం జరిగింది. ప్రీతి రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని కూడా చూడడం జరిగింది. హాస్పిటల్ వద్ద కూడా పెద్ద ఎత్తున అభిమానులు జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంతేకాక ఏదైతే మల్లారెడ్డి ఇంటి వద్ద కూడా
పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున కూడా మల్లారెడ్డి ఎటువంటి తప్పు చేసేటువంటి వ్యక్తి కాదంటూ కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా అక్కడ చాలా మంది కూడా ఉదయం నుంచి అక్కడికి వస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కూడా ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక విషయంపై సీరియస్ గా ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంత కుట్రపూరితంగా చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి తప్పులు లేదు, ఎలాంటి పరిస్థితికి అయినా మేము సిద్ధంగా ఉంటాము అంటూ కూడా మల్లారెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఆయన సంబంధించిన మెడికల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన విషయాలలో లావాదేవీల విషయంలో జరుగుతున్న సోదాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంపత్, ఐటీ దాడులపై మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ ఐటీ దాడులకు సంబంధించి మల్లారెడ్డి నిన్న నుంచి ఇప్పటి వరకు అయితే ఈ రోజు ఉదయం మాట్లాడుతూ ఆయన హాస్పిటల్ దగ్గర కొడుకును హాస్పిటల్లో చూసేందుకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు మాట్లాడుతూ మాత్రం కేవలం బీజేపీ కుట్రపూరితంగానే చేస్తున్నటువంటి ఇదంతా కుట్ర, ఇలాంటి ఐటీ దాడులు చేసినప్పటికీ కూడా మేము భయపడేదే లేదంటూ కూడా మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి మాటలలో కూడా క్లియర్ గా మనం వింటున్నాం. ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇదంతా బీజేపీ కావాలనే చేస్తుంది అంటూ కూడా ఆయన పేర్కొనడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పైన చేసినప్పటికీ ఎవరి ప్రోత్సాహంతోనో ఇదంతా కావాలని చేస్తున్నారు. నేను 2008 నుంచి కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కావచ్చు, ఈ వ్యాపారాలలో 2008 నుంచి కూడా నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో వాటిలో ఉన్నాను. అయినప్పటికీ కూడా ఎటువంటి సోదాలు నాపై జరగలేదు. కానీ ఈసారి మాత్రం జరుగుతున్న కేవలం ఇది కుట్రపూరితంగానే జరుగుతుంది అంటూ కూడా ఆయన మల్లారెడ్డి మాట్లాడుతూ పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం మల్లారెడ్డి మాత్రం ఒక రకంగా సీరియస్ అయ్యారని చెప్పుకోవాలి సంపత్. ఎందుకంటే ఇదంతా కేవలము బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి నాటకమే అంటూ కూడా మల్లారెడ్డి మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా అదే మాట చెప్తున్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఐటీ సోదాలలో 6 లక్షలు ఉన్నాయి, 6 లక్షలకు సంబంధించినటువంటి ఉన్నాయి తప్ప వేరే ఏం లేవు అంటూ చెప్తున్నారు. మేము విద్యారంగానికి విద్యార్థులకు ఎంతో నమ్మకమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్నామంటూ మాట్లాడిన మాటలు కావచ్చు. 2008 నుంచి కూడా మేము ఒక్కసారి కూడా సోదాలు జరగలేదంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు. మొత్తంగా 70% ఇన్స్టిట్యూషన్స్ పైనే మా ఆదాయాలు కావచ్చు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి వాటి మీద ఎటువంటి లావాదేవీలు ఉన్నప్పటికీ కూడా ఎంక్వైరీ చేసుకోమంటూ మల్లారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 400 మందితో దాడులు చేపించడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా మంత్రి మల్లారెడ్డి మండిపడ్డ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్, థ్యాంక్ యూ ప్రణయ్. चलो